శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన సీస పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. శ్రీ ఉమాధవ సురార్చిత సింధు తూణీరా భాస్కరానల చంద్ర భవ్యనేత్రా సానందవరద సంసార సాగర తార వృషభవాహన సర్వ విశ్వనాథ డమరుశూల కపాల కమనీయ మృగహస్త సామజాజిన చేల సోమభూషా కాలకంధర అంధకాసురాంతక వీర నాగభూషణ భృంగి నాట్యలోలా భర్గభవ భీమ భస్మాంగ భస్మశాయీ సాంబ శంకర కైలాస సార్వభౌమా వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస సాంబ శంకర కైలాస సార్వభౌమా వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. మడిపల్లి వీరభద్ర శర్మ శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుండి. శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన రెండవ సీస పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. శంకరాని పేర శతకంబురచియింతు భక్తిచే సంసార వార్ధిదాట సామవేదంబులన్ శబ్దార్థ కావ్యాల కవన లక్షణమేమి కనగలేదు వ్యాకరణాదుల భవ్య సంగీతాల ఛందస్సులను నేను చదువలేదు వేదాంత శాస్త్రం వినలేదు జ్ఞానినై వెర్రివానిని నేను వేదవేద్య నిన్ను నిత్యంబు స్మరింతు నీలకంఠ నిన్ను నిత్యంబు స్మరింతు నీలకంఠ భారమిక నీదే సవరింప భక్తపోష వాసవార్చిత వేములవాడవాస వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస భారమిక నీదే సవరింప భక్తపోష వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. శ్రీ రాజరాజేశ్వర శతకం రచన
మడిపల్లి వీరయ్య. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 3వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ఆలపిస్తున్నది మీ కూచి మల్లికా శర్మ. రాజేశ నీ మంత్ర రాజజపంబున రాజభోగములంది రాజుగాడే. రాజేశ నీ మంత్ర రాజజపంబున భాగ్య సంపదలంది వాసిగనడే. రాజేశ నీ మంత్ర రాజజపంబున అతి మహావ్యాధుల అణచలేడే. రాజేశ నీ మంత్ర రాజజపంబున శాత్రవతేజంబు సమసిపోదే. పరమ పంచాక్షరీ మంత్ర పఠన దీక్ష మోక్షపథమును భక్తుండు పొందగలడు. పరమ పంచాక్షరీ మంత్ర పఠన దీక్ష మోక్షపథమును భక్తుండు పొందగలడు. వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 4వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ఆలపిస్తున్నది మీ కూచి మల్లికా శర్మ. పశుపతి నామమున్ పలుక నేర్చిన వారి పాద పద్మాలకే ప్రణుతి చేతు. పరమేశ నిను దూరు పాపుల చేరను నీ ధ్యాస మరువను నిగమ వేద్య. నీవే నా దైవంబు నిజ బంధుడవు నీవే తల్లి తండ్రివి భోగ దాతవీవే. కరుణ నన్నేలిన కఠినత చూపినన్ భారము నీదే ఓ బ్రహ్మ వినూత. నీదు భృత్యాను భృత్యుండ నిర్జరేశ. నీదు భృత్యాను భృత్యుండ నిర్జరేశ. కల్లకాదిది సత్యంబు కాలకాల. కల్లకాదిది సత్యంబు కాలకాల. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన సీస పద్యము. రచన మడిపల్లి వీరయ్య గారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 5వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. సామ్రాజ్య లక్ష్మికై సన్నుతింపగలేదు ధనములిమ్మని వెంట దగులలేదు. పాండిత్యమును కోరి బాధ పెట్టగలేదు గో సమృద్ధిని
నిన్ను కోరలేదు. భూసంపదను గోరి పోరు సల్పగలేదు. భూషణములిమ్మని నిన్ను పట్టుపూనలేదు. శారీర పుష్టికై శ్లాఘింపదలపను పలు సౌఖ్యముల బొందు వాంఛతోడా. నిన్ను బ్రతిమాలి కోరెద నిజము వినుము. ఇహ పరంబుల నీ సేవ నిమ్ము నాకు. వాసవార్చిత వేములవాడ వాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుండి 6వ పద్యం ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. పిచ్చివాడని నన్ను రెచ్చగొట్టినవాడు వ్యతిరిక్త భాషలన్ వదరుగాక. క్రూరుడంచును నన్ను కూత కూసినవాడు గడుసరి వీడంచు కసరుగాక. దుష్టుగా నన్ను చూచి తూలనాడినవాడు ద్వేషమునుచు నన్ను తిట్టుగాక. పేదరికము చూచి వెక్కిరించినవాడు క్రోధ తీవ్రత నన్ను కొట్టుగాక. కామధేనువలె నీవు కలుగనాకు నరుల భయమెంత గణింప నాగభూష. వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేములవాడ వాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 7వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ఆత్మోద్ధరణ గోరి అర్చింతునే కాని భువిజనుల్ నను కూర్చి పొగుడగాదు. మరుజన్మ రాకుండ మదిని తల్చెదగాని మునులతోనే సాటి కనగగాదు. నీ దర్శనార్థినై నీకు మ్రొక్కెదగాని భోగభాగ్యములెల్ల పొందగాదు. స్తవము చేయగ వ్రాయ చదువ నేర్చితిగాని ఉదర పోషణ చింత మదినలేదు. నిన్ను చూచుటకీ పనుల్ నేను చేతు యశము గోరను నా తండ్రి అమల భావా. వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు
శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకములోని 8వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన శ్రీ మడిపల్లి వీరయ్య గారు. పద్యాన్ని ఆలపిస్తున్నాను. కర్ణపుటముల నీ కథలు సోకిన తాలు, దూరమేగుచు నిన్ను దూరువారు, భక్తవర్యులు నీదు భజన చేయగ చూచి మూర్ఘవాదన చేత మొరగువారు, సాధువుల్ నీ కీర్తి చాటి చెప్పగ హృది సంతసం బొందక సాగువారు, హృదయ సీమను నిన్ను ముదమున ధ్యానంబు చేయక కాలంబు జరచువారు, ఉడమి పుట్టిన ఫలమేమి భువన వంద్యా, చెడుచు భ్రమ చేత చేటొందు జడులు వారు, ఉడమి పుట్టిన ఫలమేమి భువన వంద్యా, చెడుచు భ్రమ చేత చేటొందు జడులు వారు, వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస, వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 9వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. పుణ్యనది స్నానముల చేసి తరింప, హిమజల మోపది హీనతనువు, యాత్రల సేవించి పాత్రత సాధింప నిష్ట నిల్పగ నీదు నీచ మనము, దాన ధర్మములతో ధన్యతనొందగా బహుళ ధనంబు నా వద్ద లేదు లేదు, జపతప ధ్యానముల్ సల్పినిన్ గనుదన్న నిముషమైనను మది నిలువదయ్యే, శ్రమల కోర్చుచు నీ సేవ సలుపజాల, హృదయ సీమను స్మరింతు మదమడంగా, వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 10వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. బీదల కిడకను వెతలబెట్టుట కంటే విషము త్రాగియు మేను బిడువవచ్చు, కన్న బిడ్డల సొమ్ము కాజేయు పని కంటే యురిత్రాటన శూల నూర్చవచ్చు, అన్యకాంతల పొందు ఆచరించుట కంటే తనువు ఖడ్గము చేత తరుగవచ్చు, కాయరక్షకు జోకర్మ చేయుట కంటే భిక్షాన్న వృత్తిని
రక్షమేలు కాలకంధర నీ భక్త గణముతోడా మీరి పలుకుట కంటెను మితిమేలు మీరి పలుకుట కంటెను మితిమేలు వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడ వాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 11వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. భల్లూకమునకింపె ఫాలమందున భూతి చంద్రహారము సొంపె శ్వానమునకు శార్దూలమునకింపె చక్కెర పొంగలి పందికి నింపౌనే పనస తొనలు వానరంబునకింపె పరిమళ గంధంబు వాయసంబునకింపె భవన వసతి గార్ధభంబునకింపె కనకాంబరమ్ములు సామజంబునకింపె చారపప్పు సుజన దూషణ చేసెడి కుజనులకును శర్కరన్బోలు నీ నామస్మరణమింపే సుజన దూషణ చేసెడి కుజనులకును శర్కరన్బోలు నీ నామస్మరణమింపే వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 12వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ఈ పద్యంలోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు కింద చెప్తున్నాము, చూడండి. సాహిణి అంటే గుర్రం, జడ్డైనా అంటే సోమరి అయితే, సైసు అంటే గుర్రాల పనివాడు అని అర్థాలు. పద్యం చదువుతున్నాను. పశువు ద్రిమ్మరి అయిన పశుపాలకుని తప్పు, ప్రజలెదురాడిన ప్రభుని తప్పు, తనయుడు శఠుడైన తండ్రి తప్పౌ ఇలా, తనయ దుష్టమైన తల్లి తప్పు, వనిత కర్కసి అయిన ప్రాణనాథుని తప్పు, సాహిణి జడ్డైన సైసు తప్పు, దళము భంగము పొంద దళవాయి తప్పౌను, చేతగాకయే నీతి చెప్ప తప్పు, తప్పులెరుగక మానవుల్ తారుమారు, కర్మలన్ చేసి చెడుచుండ్రి కలిని శివుడా, వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస.
తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 13వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. బకమున కేటికి బంగారు సొమ్ములు, దున్నపోతున కేల దూది పరుపు, అంధున కేటికి అద్దంబు చూచుట, చెమిటి కేటికి శంఖారవము వినుట, జారిణి కేటికి సత్కథా శ్రవణంబు, పేడికేటికి జాజి విరులదండా, పాపిష్టి నరునకు వావి వరుసలేల, పాషండునకు సత్య భాషలేలా, మోటువానికి మొగమాట మోపికేలా, చపల బుద్ధికి నీ మంత్ర జపమదేలా, వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస, శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుండి 14వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. లేనిదాని నిడగలేరు లేరిల పైన, కలదాని చెరుపగా ఘనులే కలరు, క్షామమబ్బిన రాష్ట్రక్షేమ మారయలేరు, సుఖముల నూర్చెడి సూరులంతా, బీదల గోడెంచు విఘ్నులెవ్వరు లేరు, సంపద నాశించు చవటలంతా, తమ తప్పులెరిగెడు ధర్మజీవులు లేరు, పరుల దోషములెన్న ప్రముఖులంతా, కుమతులై సజ్జనాళికి విమతులైన నరుల శిక్షించవెందుకో, కుమతులై సజ్జనాళికి విమతులైన నరుల శిక్షించవెందుకో, పరమ పురుష వాసవార్చిత వేములవాడ వాస, శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస, శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన పద్యాన్ని ఆలపిస్తున్నాను. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. జీవుడు దేహము క్షితిన వీడెడి వేళ, శివతవ నామంబు చెవినబడినా, జీవుడు దేహము క్షితిన వీడెడి వేళ, శివతవ నామంబు చెవినబడినా, యమబాధనుందక సమవర్తి లోకాన, అనుపమ సౌఖ్యాలను అనుభవించు, భక్తి ప్రపత్తుల భర్గమీ సేవను సంతత ధ్యానంబు
సలుపు నరుడు. భువిలోన పూజ్యుడై అవిరళ భోగము లందియు నినుగనడు డెందమందు. సాంబని ధ్యానమెరుగని శఠుడు భువిని అమృత పదమందను అర్హుడా అనల నేత్ర. సాంబని ధ్యానమెరుగని శఠుడు భువిని అమృత పదమంద అర్హుడా అనల నేత్ర. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 16వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. గర్భోత్క్రమణ వేళ కలిమిదేడెవ్వడు కాయంబు విడుతరి కదలిరాదు. కోటీశ్వరుండైన కూడుగుడ్డయే పొందు కనకంబు మృంగెడి ఘనుడు కాడు. అర్ధమార్జన చేసి అహమునొందునే గాని ప్రోగు చేసియుతాను పొందలేడు. భూమి లోపల పూడ్చి ముదమునొందుటె గాని దాన ధర్మము చేసి దనియలేడు. కడకు ఎవ్వని పాలౌనో కాలకంఠ. కడకు ఎవ్వని పాలౌనో కాలకంఠ. ఫణిశిరంబున రత్నాల ఫలమదేమి. ఫణిశిరంబున రత్నాన ఫలమదేమి. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. వారే తమ్ముడు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 17వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ధరలో లోభి సత్పాత్రదానము సల్పడు అనుభవింపడు తాను యర్థమిలను. దుష్కర్మమిదియని తోచక ఇతరుల సత్కర్మ విఘ్నముల్ సలుపుచుండు. దాతల వెనువెంట తారాడుచుండును. స్వార్థంబు పెంపొంద చవటయగును. తన మాట నెగ్గిన జనులను బాధించు నెగ్గకున్నను కింక నగ్గి కురియు. పార్వతీశ్వరా ఇటువంటి పాపకర్ము పిలువవచ్చును వానిని ఖలుడనంచు. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస.
తమ్ముడు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 18వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. 5 భూతములచే అల్లిక ఈ తనువు యూడునే వేళనో ఉండబోదు. నరులకు ఆయువు పరిమితి 100 పలికిరి విఘ్నులు పాటిలేదు. బాల్య కౌమార యవ్వన వృద్ధ దశలనో గ్రామమందో లేక గహనమందో నీటనో అగ్నినో బాటనో పేటనో మరణంబు తప్పదే మనుజుకైనా. ఉత్తముండైన అసువులు నూడనంచు కాయం ఉన్నంతలో నిన్ను కాంచవలయు. ఉత్తముండైన అసువులు నూడనంచు కాయమున్నంతలో నిన్ను కాంచవలయు. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 19వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. కాయమపాయంబు కాంచు నందాక నీ స్మరణ తప్పనుగాని చరమదశను. కాలుని సేవకుల్ కాలపాశంబున ప్రాణము పెకిలించ పట్టుబూనా. గళమున కఫవాత కార్శ్యపురుజలతో స్మరింపరాక నిన్మరతునేమో. గళమున కఫవాత కార్శ్యపురుజలతో స్మరింపరాక నిను మరతునేమో. స్మరహర తవ నామ స్మరణ నా శ్వాసగ ప్రాణహారతినిత్తు ప్రమథనాథ. స్మరహర తవ నామ స్మరణ నా శ్వాసగ ప్రాణహారతినిత్తు ప్రమథనాథ. కాలకాలుడవని పేరు కాంచినావు కఠినతను వీడి నను కావు గరళకంఠ. కాలకాలుడవని పేరు కాంచినావు కఠినతను వీడి నను కావు గరళకంఠ. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస.
అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 20వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. నీ పరీక్షల కోర్చి నీ తత్వమరయగా నుపమన్యుడనుగాను యోగి వినుతా దేవా నిన్ హృదిగొల్చి దేశ దుర్దశ బాప గౌతముండనుగాను గరళకంఠ నీ చరిత్రల భువి నిజ భక్తినే దాట ఘట సంభవుడనుగాను నిటల నయనా నీ చరిత్రల భువి నిజ భక్తినే చాట ఘట సంభవుడగాను నిటల నయనా నీ మంత్ర మహిమచే నిఖిల బాధల బాప వృషభయోగినిగాను వృషభవాహ ఘోర పాపంబులను చేసి దారిలేక ఘోర పాపంబులను చేసి దారిలేక వెతలబడుతుంటి గతి నీవే విశ్వనాథ ఘోర పాపంబులను చేసి దారిలేక వెతలబడుతుంటి గతి నీవే విశ్వనాథ వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేముల వాడ వాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 21వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నది మీ కూచి మల్లికా శర్మ. సుతుగోసి విందుగా కుతుకంబుతో బెట్ట చిరుతొండడనుగాను శేషభూష పెకిలించి కన్నుల ప్రేమగనీకిడ తిన్నడనేగాను దేవదేవా భక్తిచే మెప్పించి వాకిలిగాయింప బాణాసురుడగాను భక్తవస్య గాన కళాప్రౌఢి ధేను క్షీరముద్రాప గొడగూచినేగాను కుధరచాప ఎట్టి శక్తియులేదింక ఇలను నాకు శరణు నీవంచు నమ్మితి పరసుహస్త ఎట్టి శక్తియులేదింక ఇలను నాకు శరణు నీవంచు నమ్మితి పరసుహస్త వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 22వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. నాగరాడ్భూషుండు ననుగన్న తండ్రి ఆ కంజాక్షి పార్వతీ కన్న తల్లి భాతృవర్గము వీర భద్రహేరంబులు బంధువుల్ ప్రమదాది భక్తవరులు
స్నేహితుల్ శివ పూజ చేయు మానవులెల్ల హరభక్తులెల్లరూ హాయిగూర్తృ. భక్తి కాంతయే నాకు భాసిల్ల భార్యయై, తత్వ సంపద నాకు ధనపురాసి. మాయవాదులపై ఇంక మమతయేలా, నిన్ను నమ్మితి దరిచేర్చు నిగమసారా. మాయవాదులపై ఇంక మమతయేలా, నిన్ను నమ్మితి దరిచేర్చు నిగమసారా. వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 23వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. రచన మడిపల్లి వీరయ్య గారు. ధనమేల నీ భక్తి ధనమున్న నరునకు, లచ్చియే ఆ ఇంట మెచ్చి నిలచు. పాండిత్యమదియేల భక్తి నిను గొలిచెడి, వానికి వాణిత వశముగాదే. బలమేల నీ మంత్ర బలమున్నవానికి, సర్వంబు శాసించు శక్తి అరుదే. తపమేల నిను సదా ధ్యానించు నరులకు, పృథివిలో నీ భక్తి వృద్ధి చేయా. భవ విమోచన నీ భక్తి ప్రబలముందు, భక్తు విడనాడియుందువే పార్వతీచ. భక్తు విడనాడియుందువే పార్వతీశ. వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస, శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. చిద్విలాస. అన్నయ్య గారు ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 24వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. కన్నవారికి బెట్ట కరువాయే సుతులకు, అత్తల కోడండ్రు మొత్తుచుండ్రి. ఆడు బిడ్డల చూచి అనుదులే చాటౌదు, అన్నదమ్ముల ప్రేమ అడుగుబట్టే. మిత్రులంతర్గత శత్రువులైనారు, శిష్యులే గురునింద చేయుచుండ్రి. బిడ్డలు పుట్టిల్లు బీడు కాజూతురు, దాన ధర్మంబులు న్యూనమయ్యే. వర్ణనము సేయ వశమౌనే పాపచర్య. అహహా ఎట్లోర్చి భరింతు అవని సాంబా. వర్ణనము సేయ వశమౌనే పాపచర్య.
అహహా ఎట్లోర్చి భరింతు అవని సాంబా వాసవార్చిత వేములవాడ వాసా శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడ వాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 25వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. ఆలపించమంటారా? గురునింద చేయు లఘువులిల హెచ్చిరి గురు శిష్య బంధము కురుచాయే. గురునింద చేయు లఘువు ఇల హెచ్చిరి గురు శిష్య బంధము కురుచాయే. తల్లిదండ్రులను తిట్టు తనయులు పెరిగిరి కన్నవారను ప్రేమ సన్నమయ్యే. తల్లిదండ్రులను తిట్టు తనయులు పెరిగిరి కన్నవారను ప్రేమ సన్నమయ్యే. అన్నదమ్ములొకటి అన్నది సున్నాయే కలిసియుండుటయన్న కలనయ్యే. అన్నదమ్ములొకటి అన్నది సున్నాయే కలిసియుండుటయన్న కలనయ్యే. గౌరవ భావము గంగపాలైపోయే తాత తండ్రుల మాట తాలు అయ్యే. గౌరవ భావము గంగపాలైపోయే తాత తండ్రుల మాట తాలు అయ్యే. ఇట్టి విపరీతమది హెచ్చే ఇలను చూడా నీదు మనసేమో తెలియదు నీలకంఠ. ఇట్టి విపరీతమది హెచ్చే ఇలను చూడా నీదు మనసేమో తెలియదు నీలకంఠ. వాసవార్చిత వేములవాడ వాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేములవాడ వాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 26వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. బాణాసురుని కోట బంటువైగాచిన బత్తెమేమిచ్చెనో భర్గనీకు. సురలోన సలసల మరిగి లింగంబైన గౌడసానేమిచ్చే గరళకంఠ. కన్నప్ప ఎంగిలి కడుపారతిన నీకు కట్నమంతేమిచ్చే కాశీనాథ. రాళ్ళు రువ్విన మోక్షలక్ష్మినిచ్చితివయ్య లక్షలేమిచ్చెనా రౌద్రసత్తి. ఇందరీయని బహుమానమేమి ఇత్తు భక్తియను బత్తెమేనిత్తు భవము బాప. ఇందరీయని బహుమానమేమి ఇత్తు భక్తియను బత్తెమేనిత్తు భవము బాప.
వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 27వ పదాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ మీ కూచి మల్లికా శర్మ. గజమస్తమాంసమున్ భుజియించు సింగంబు ఎలుక పిల్లల తిన ఇష్టపడునే కీర సమూహమున్ చేరకోరెడు రాణి వాయసంబులనిన వాంఛపడునే మకరందమును గ్రోలి మసలెడు తుమ్మెద పురుగుల చేరునే బుద్ధి తీరా సామజారిని గెల్చు శరభ మృగేంద్రంబు అల్పమృగమ్ములకు అదిరిపడునే ప్రణవ పంచాక్షరీ మంత్రపఠన చిత్తమన్య చింతన చేయంగా ఆశపడునే ప్రణవ పంచాక్షరీ మంత్ర పఠన చిత్తమన్య చింతన చేయంగా ఆశపడునే వాసవార్చిత వేములవాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 28వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రచన మడిపల్లి వీరయ్య గారు. ద్విజరాజరక్షకా దిక్కు నీవని పిలువ పలుకు పల్కవిదేటి పంతమయ్యా ద్విజరాజరక్షకా దిక్కు నీవని పిలువ పలుకు పల్కవిదేటి పంతమయ్యా భోగీంద్రభూష నిన్ను పూజింపమ్రొక్కిన కడగంట చూడవే కారణంబు భోగీంద్ర భూష నిన్ను పూజించి మ్రొక్కిన కడగంట చూడవే కారణంబు దారిద్ర్యహరణ నిన్ కోరి భజించిన సుంతైన వినని ఆ చోద్యమేమి దారిద్ర్యహరణ నిన్ కోరి భజించిన సుంతైన వినని ఆ చోద్యమేమి హృదయేశ భక్తితో హృదియందు ధ్యానించ నిలువజాల విదేమి నిగమసారా హృదయేశ భక్తితో హృదియందు ధ్యానించ నిలువజాల విదేమి నిగమసారా పార్వతీశ్వర నా వంటి పరమదీను కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు పార్వతీశ్వర నా వంటి పరమదీను కష్టపెట్టిన నీకేమి
కడుపు నిండు. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 29వ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ. విబుధులు స్వార్థులై వేద విక్రయులైరి బీదల కెడమైరి పెద్దలంతా ధరణికి రాటుల ధర్మ వర్తనులైరి గ్రామికులన్యాయ కర్ములైరి పడతుల్ దురాచార పదముల చేరిరి బాలురు మూర్ఖులై పశువులైరి వృద్ధులు దుర్మార్గ వృత్తికి వసులైరి జారులై యవ్వనుల్ భీరులైరి క్షుద్రకర్మలు బలిసెని క్షోణియందు కాలమహిమయో నీదు సంకల్పమొక్కో కాలమహిమయో నీదు సంకల్పముక్కో వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 30వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. భస్మంపు పూతతో భక్తుడు కాలేడు రుద్రాక్షసరులేయ రుద్రుకనడు గ్రంథముల్ చదివిన బంధాలు విడిపోవు ఉపవాసములు చేయ తపసి కాడు ఆడంబరార్చనచే అభవుని కనలేడు గురుని దీక్ష కొనక స్థిరుడు కాడు హృదయాబ్జవాసియౌ సదమల శివమూర్తి స్మరణ జలాలచే స్నాతుడగుచు భక్తి భస్మము చిత్తంపు పత్రి పెట్టి సాంబ అర్చించ నిను కాంచు సజ్జనుండు సాంబ అర్చించ నిను కాంచు సజ్జనుండు వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేముల వాడవాస శ్రీశసన్నుత రాజేశ చిద్విలాస. శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 31వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. గురువుల చిత్తమ్ము నరయక శిష్యులు దురితవర్తనముల దుష్టులైరి కపటులౌ గురువుల ఉపదేశముల నమ్మి శిష్యులు చివరకు చిత్తువైరి పరమేశు నెదనిల్పి భ్రమను బాయగలేక పలు దేవతల గొల్చి
భ్రాంతులైరి పరమేశు నెదనిల్పి భ్రమను బాయగలేక పలు దేవతల గొల్చి భ్రాంతులైరి సత్యధర్మాచార సచ్చీలతన సాగ భయమంది జనులు ఇలా భ్రష్టులైరి సత్యధర్మాచార సచ్చీలతన సాగ భయమంది జనులు ఇలా భ్రష్టులైరి ఇట్టి చెపలురీ భువిలోన ఎక్కువైరి ఇట్లు ఇంకెంత కాలమో ఈ సెగనుట ఇట్టి చెపలురీ భువిలోన ఎక్కువైరి ఇట్లు ఇంకెంత కాలమో ఈ సెగనుత వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 32వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. భవుని స్మరింపని వక్త్రంబు వక్త్రమే డుబుకు డుబుక్కను డోలుగాక శివునకు మొక్కని శిరసది శిరసౌనే మూడు వారిన చెట్టు మొదలుగాక భీము కథలరోయు వీనులు వీనులే దుర్భేద్యమౌ కొండ దొనలుగాక హరుని పూజింపని కరములు కరములే గరళపూరిత వృశ్చికములుగాక భర్గు కర్పణగా నట్టి పాడు దేహమున్న లేకున్న ఒక్కటే నుర్వియందు భర్గు కర్పణగా నట్టి పాడు దేహమున్న లేకున్న ఒక్కటే నుర్వియందు వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస వాసవార్చిత వేములవాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 33వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. దారగయ్యాళైన తనయుడు శఠుడైన ఇంట పామెప్పుడు కంటబడినా భటుడెదురాడిన పలు రోగములు ఉన్న సంకటమౌయిల సజ్జనులకు భటుడెదురాడిన పలు రోగములు ఉన్న సంకటమౌయిల సజ్జనులకు దారసుతుల మంచి దారిన పడజేసి సర్పమున్ బడితచే చావమోది భృత్యుని శాంతుడై వీడు కొల్పియు రోగబాధల తగురీతి బాయజేయా పూర్ణుడై జీవి సుఖముల పొందగలడు సంధియమ్మది లేదు రాదిందునెప్పుడు పూర్ణుడై జీవి సుఖముల పొందగలడు
సంధియమ్మది లేదు రాదిందునెప్పుడు. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 34వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. ఫణి విషంబును త్రావి ప్రాణమాపగవచ్చు, పంచాగ్నులందున పండవచ్చు. పులితోను పోట్లాడి బలము చూపగవచ్చు, కరియదుపును దప్ప గట్టవచ్చు. కాలనాగును బట్టి కంఠమందిడవచ్చు, చెలిమి సింగమ్ముతో చేయవచ్చు. సాగరం బీదుచు సాగిపోవగవచ్చు, దాత అయి పాపాల దాటవచ్చు. మూర్ఘచిత్తుని హృదియందు ముదము నీదు, స్మరణ జొప్పింపనెవనికి సాధ్యపడును. మూర్ఘచిత్తుని హృదియందు ముదము నీదు, స్మరణ జొప్పింపనెవనికి సాధ్యపడును. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకము నుంచి 35వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. హరిషడ్వర్గములు గెల్చి శాంతి నొందగవచ్చు, తీర్థయాత్రల నెల్ల తిరగవచ్చు. సవన సత్కర్మలు భువినొనర్చగవచ్చు, నేర్పున ఏవైనా నేర్వవచ్చు. దానంబులెన్నైనా దాల్మి జరుపగవచ్చు, శాస్త్రంబులెల్లను చదువవచ్చు. మృప్పొద్దుల పూజల మురిసి చేయగవచ్చు, జపము తానెంతైనా సలుపవచ్చు. నిన్ను హృది నిల్పి నిరతంబు నీదు ధ్యాసమునిగి ఉండుట కష్టంబు ఎనలనయనా. నిన్ను హృది నిల్పి నిరతంబు నీదు ధ్యాసమునిగియుండుట కష్టంబు అనలనయనా అనలనయనా. వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస. అన్నయ్య గారు శ్రీ ఎంఎం ప్రసాద్ గారు పంపించిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర శతకం నుంచి 36వ పద్యాన్ని ఆలపిస్తున్నాను. రచన మడిపల్లి వీరయ్య గారు. బంధువులందరికీ నమస్కరిస్తూ ఆలపిస్తున్నాను. పండితుడే తెంచ పలుకరింపరుగాని, వదరు బోతుల చాల బహుమతింత్రు. సత్యవాదుల గోష్ఠి సమ్మతింపరుగాని, ఎన్ృతవాదుల చాల ఆదరింత్రు. శివభక్తులను చూచి చేరి కొల్వరుగాని, మూర్ఖుల స్నేహాన
మురియుచుంద్రు విశ్వేసు కీర్తనల్ వీనుల వినలేరు వికటమౌ గీతాలు వినుచునుంద్రు ఇట్టి దుర్బుద్ధులీ భూమి పుట్టుటేలా నీదు మహిమను తెలియ నేనెంతవాడా వాసవార్చిత వేముల వాడవాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస శ్రీశ సన్నుత రాజేశ చిద్విలాస 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 చిద్విలాస.